నిన్నటి రోజున ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను దానిలో చేర్చి ట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. అనంత వెంకటరామరెడ్డికి భయం పుట్టుకుంది ఓడిపోతానని చెప్పేసి. ఆయన అనుభవం అంతా నా ఏజ్ లేదు, అయినా కానీ ఆయనకు భయం పుట్టుకుంది ఓడిపోతున్నామని చెప్పేసి. తెలుగుదేశం గెలుస్తుంది, రఘుపాటి ప్రసాద్ గెలుస్తున్నాడని చెప్పేసి ఆయన చీప్ ట్రిక్ పాలిటిక్స్ ప్లే చేస్తా ఉన్నాడు. అంత ఏజ్ వచ్చింది, కనీసం 4 సార్లు ఎంపీగా చేశాడు, ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు. ఇంత దిగజారుతాడని చెప్పేసి అనంత వెంకటరామరెడ్డి అనంతపురం ప్రజలు ఎప్పుడు ఊహించలేదు. అనంతపురం ప్రజలకు తెలుసు రఘుపాటి ప్రసాద్ అంటే ఏంటో తెలుసు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసు. నేను సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినోడిని, వచ్చి ఇక్కడ వచ్చి పాలిటిక్స్ చేస్తా ఉంటే నన్ను చూసి భయపడి చెంచాగాలను పక్క పెట్టుకొని చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తా ఉన్నాడు. అనంత వెంకటరామరెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఓడిపోతున్నావు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, రేపు పొద్దున నువ్వు చేసిన అవినీతి అక్రమాలు అన్ని బయటికి తీస్తానని చెప్పేసి సభాముఖంగా